హాయ్ గైస్, దుబాయ్ షేక్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకో చోటుకు వచ్చిందనమాట. సో ప్లేస్ అయితే గుర్తుపట్టే ఉంటారు. ఓకే, తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. దుబాయ్ షేక్ ఫ్యామిలీ అంటే మామూలుగా ఉండదుగా, మరి లొకేషన్ ఐడియా ఉందిగా. భలే ఉందా, బాగుంది. సో ఈ లొకేషన్ కానీ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఆ లొకేషన్ కరెక్ట్ కాదు అనేది మేము చెప్తాం వీడియో ఎండింగ్లోని. ఏంటి మరి ఇలాంటి మరిన్ని లొకేషన్ల కోసం, మరిన్ని వీడియోల కోసం ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి దుబాయ్ షేక్తో మామూలుగా ఉండదు మరి, అది జాగ్రత్తగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పైకి తీసుకురండి. ఏంటి ఓకేనా మరి? బాయ్ బాయ్. చూస్తారు కదా ఫ్రెండ్స్, మేమైతే సాగర్ వెళ్ళామని చెప్పారు కదా. అది ఇప్పుడు చూడండి, ఎండ అయితే మామూలుగా లేదనమాట, బేభత్సమైన ఎండ. అయినా ఎండను కూడా లెక్క చేయకుండా మీకు చూపించాలనే ఒక ఒపీనియన్తో అయితే మొత్తం అయితే తిరిగేసామండి. ఇక్కడైతే ఏదో చెట్టు పార్క్ ఉంది, ఆ పార్క్ వచ్చి చెట్టు నీడగా ఉంది కదా అని అందరూ ఇక్కడ ఒక అరగంట సేపు సేద తీరాము. చూసారు కదా, చెట్టు నీడకి వచ్చేసేసరికి ఒక్కసారిగా మాకు అందరికీ కూడా ఏదోలా అనిపించేసింది అనమాట. అమ్మయ్య అనిపించింది. సో పర్వాలేదండి, మరీ ఎండ కాదు, అలానేం కాదు. అంటే కొంచెం అటువైపు ఎండలు ఎక్కువ ఉంటాయి, మన మీద కూడా అటువైపు బాగా ఎండలండి. మనకైతే ఎండలు తక్కువగా ఉంటాయి. చూస్తారు కదా, ఇదంతా ఒక 10 నిమిషాలు, పావు గంట కూర్చున్నామండి. కూర్చుని కొంచెం వాటర్ అవి తీసుకుని కొంచెం పట్టుకుని స్నాక్స్ తిని అలా ఒకసారి మళ్ళీ రౌండప్ చేసి అలాగా తిరిగామండి. ఇది నాగార్జున నిర్మించిన కట్టడాలు ఇవన్నీ కూడానండి. క్రీస్తు 2000 శతాబ్దం ఉన్నటువంటి ఇవన్నీ కూడానండి, స్తూపాలన్నీ కూడాను. నిజంగా అప్పటి స్తూపాలు ఇంకా ఇలా ఉన్నాయంటే చాలా ఎక్సలెంట్ అండి. ఇవన్నీ కూడా మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది, తెలియదని కాదు. సరే ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఒకసారి మీ అందరికీ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ బాక్స్ కట్టారు. అక్కడ పెళ్లి మండపం ఉంది. క్రీస్తు శకం 2000 అంటే మామూలు విషయం కాదు కదా. 2000 నాటి స్తూపాలండి ఇవన్నీ కూడాను. చూస్తారు కదా, ఇదంతా కూడా నాకు అర్థం కాలేదు ముందు, అసలు ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అంత ఎండలో కూడా చూసారని అక్కడ కూర్చుని ఫోటో తీసుకుంటున్నాను. అదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఎప్పుడైనా కనుక అటువైపు పెడితే కనుక కంపల్సరీ చూడండి, ఒకసారి చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ప్రతిదీ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను అనమాట. అసలు అది ఏంటి, లోపల ఏముంది అని చూస్తున్నాను. కానీ తర్వాత తెలుస్తుంది అనమాట, స్తూపాలు ఎప్పుడు ఓలా అనేసి. ఏమీ కాదండి, ఇటుకలతో కట్టినట్టుగా ఉన్నాయంతే. కానీ అప్పుడు కట్టుబడి కదా, అదంతా కూడా పూర్వం అంటే మరి చాలా రోజులు అయిపోయింది కదా అంత గురించి. పురాతకాలంలో పెళ్లి మండపం ఉంది అక్కడ. చూసారు కదా ఎలా ఉందో మొత్తం ఇదంతా. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను మీకు. బాగుంది ఫ్రెండ్స్, వన్స్ ఎవరైనా వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే చూడదగ్గ ప్రదేశం. కొండలు, కోనలు చాలా బాగుందండి. తర్వాత కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా, లేదంటే మ్యారేజ్ బిఫోర్ కూడా వెడ్డింగ్ షూట్ కూడా అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. అంత బాగుంది లొకేషన్ అయితే, ఎక్సలెంట్ లొకేషన్ అనమాట. మామూలుగా లేదు అయితే లొకేషన్ అయితే. ఎవరైనా ఫ్రెండ్స్ బిఫోర్ మ్యారేజ్కి వెడ్డింగ్ షూట్కి అయితే వెళ్ళండి. నాకు తెలిసిన ప్లేస్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకు. చూసారు కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా మొత్తం అంటే ఇది చాలా పెద్దది అనమాట. ఇది పార్క్లా ఉంది, చాలా పెద్దది. ఇంకెక్కడికి వెళ్ళినా మనకి ఇదే కనిపిస్తుంది అనమాట. కానీ నాకేంటంటే ఏదో ఆత్రం, ఇంకా చూడాలి ఏముంది అని అనిపించింది. కానీ ఈ స్తూపాలు ఎక్కడికి వెళ్ళినా మనకి ఇవే కనిపించాయి. ఇదిగోండి, చాలా వెరైటీగా అనిపించాయి స్తూపాలు అన్నీ కూడా. నాకు ఎందుకో ఏదోలాగా వెరైటీగా అనిపించాయి అనమాట. అందుకే ఒకసారి తీద్దాము, మీకు కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఎండ అయితే మామూలుగా లేదండి ఆ రోజు. అప్పుడు టైం అయితే అరౌండ్ 1:30, 1:45 అయి ఉండొచ్చు బహుశా.
అంతే. అంత ఎండలో కూడా అసలు భలేగా నాకైతే బాగా నచ్చిందండి ప్లేసు. చూసారా ఎండ ఎలా ఉందని. మాకు ఒక్కసారి ఇక్కడ చిలక దొరికింది, రామ్ చిలక. అది కూడా ఫ్రెండ్స్ ఈ లైన్ అంతా కూడా ఇదే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా మొత్తం అంటే 4 పక్కల ఉన్నాయి, మధ్యలో కూడా ఉన్నాయి. 4 పక్కల కూడా ఒకవైపు ఒకటి ఒకవైపు ఒకటి ఉంది. మధ్యలో పెద్ద స్తూపం ఉందన్నమాట. గాలి అయితే పిచ్చిగా వేస్తుందండి, ఎక్కువ గాలి వేస్తుంది. ఆ గాలి వల్ల కూడా కొంచెం వేడి గాలి వచ్చింది, చల్లగాలి కూడా ఉంది. చూసారా ఇటువైపు అంతా ఒకలా ఉంది, అటువైపు అంతా ఒకటి. 4 వైపులు ఉన్నాయని చెప్పాను కదా. సరే దీని గురించి కొంచెం డీప్గా అడిగి తెలుసుకుందామని చెప్పేసి గైడ్ ఉంటే గైడ్ని అడుగుదామని వెళ్ళాను. కానీ అతను అప్పటికే చెట్టు కింద నిద్రపోతున్నాడు. సరేలే అతన్ని నిద్ర లేపడం ఎందుకని చెప్పేసి ముందుకైతే మేము మూవ్ అయిపోయామండి. ఓకేనే ఫ్రెండ్స్, అలా చూడండి మొత్తం ఎలా ఉందో ఏంటో. నాకు కంపల్సరీ కామెంట్ అయితే చేయకుండా ఉండకండి. చెప్పాను కదా అక్కడ అతను నిద్రపోతున్నాడు చెట్టు కింద గైడ్ అనేసి. అతను వాటర్ పడుతున్నాడు ప్లాంటేషన్కి. చూడండి అదిగోండి, బాగుంది కదా. అదిగోండి అంత బాగుంది కదా పార్క్ అంతా కూడా, చాలా చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి అలాగా, ఎక్కడ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీలైతే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, ఫ్యామిలీతో పిల్లల్ని తీసి సరదాగా వెళ్ళిరండి అందరూ కూడా. నాకు తెలిసి కూడానే అనుకుంటున్నాను నేను. అదే నేను కూడా వాళ్ళ ఇంటికి కాకినాడలాగా హోమాలు చేస్తారమ్మా, కుంభాభిషేకం ఉంటుంది కదా అలా చేస్తాను, అలా కడతాను. అది ఏదైనా ఏమో కోసం కూడానే అనుకుంటున్నాను. ఇక్కడ స్టేట్మెంట్, యూనివర్సల్ స్టేట్మెంట్ అని. ఇక్కడ మొక్కలు కూడా చాలా చాలా నీట్గా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. అంటే వాళ్ళు వాటర్ అది వేయడం వల్ల అనుకుంటాను. ఇక్కడ ఒక మనకి రాశారు, బోర్డు కింద పెట్టారు. అది మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అది చూడడం వల్ల కూడా మీకు కొంచెం నేను ఏదైనా చెప్పడం మిస్ అయితే మీకు పూర్తిగా అర్థమవుతుందని అది కూడా చూపిస్తున్నాను మీకు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం కనుక నాకు కొన్ని విషయాలు తెలియవండి. నాకు తెలిసినంత వరకు చెప్పగలిగాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నాగార్జున సాగర్ దగ్గర అనుపు అనే ఊరుందండి, అదన్నమాట ఇది. అందరూ కూర్చున్నారు కదా. నేనైతే ఒక రౌండ్ వేసి వచ్చాను, మా వాళ్ళు ఇక్కడ సేద తీరుతున్నారు. నేనైతే ఒక రౌండ్ వేసేస్తాను, అసలు నాకైతే అక్కడ కూర్చోవాలనిపించలేదు. చూసారు కదా. సర్లే ఎండలో తిరిగి వచ్చరికి దాహంగా అనిపిస్తే కొంచెం వాటర్ వస్తున్నాయి, ఫేస్ వాష్ చేసుకుందాం అలా ముందుకు వెళుతున్నాను. పాప ఇన్ఫినిటీ బాగుందండి. అంత ఎండలో కూడా మనకు అసలు ఎక్కడ కూడా విసుగు అనిపించలేదు. ఏం పాప ఇన్ఫినిటీ వాళ్ళ ఏరియాలో నువ్వు చెప్తున్నావు వాళ్ళ కవర్లు. బాగుంది కదా. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కంపల్సరీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం వీడియో అంతా చూడండి.
అక్కడే స్కిప్ చేయకండి. రౌండ్ అప్ చేశానని చెప్తున్నాను అనమాట వాళ్ళతోని. అందరూ అక్కడ కూర్చుండిపోయారండి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయని. అతను మా కార్ డ్రైవరు. అవును, ఎంచక్క అనుపు వచ్చామండి. అనుపులో నీళ్ళు అన్నీ చూసి వచ్చాము. ఎంచక్క రంజుబలి రామచిలక అనుకుంటూ మా వదిన గారు స్టెప్పులు వేస్తున్నారు. అసలు ఆ స్టెప్పులు వేస్తుంటే ఎలా ఉందంటే అలా ఉంది. పైన ఎండ కింద కాలుతుంది. కానీ ఎంచక్క శ్రీమల్లె పువ్వు అని శ్రీదేవి సాంగ్ వేసుకుంటూ చున్నీతో పైపై రెపరెపలాడుతూ ఎంత ఫ్రీగా ఎంత యాక్టివ్గా. నాకేమో కాలిపోతుంది కింద. నేనేం ముసుగేసుకొని నడవలేక కష్టపడుతుంటే మా వదిన గారు మాత్రం ఏం ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మయ్య నాకు చెట్టు నీడ దొరికిందని నేను అక్కడే సేద తీరుతున్నాను. నేను ఎక్కి వెళ్ళిపోతానని మాత్రం దూసుకొని వెళ్ళిపోతున్నారు. మా అల్లుడు గారు అయితే పరుగుని తీస్తున్నారు. అది బౌద్ధ స్తూపం అంటారండి. దాంట్లో అప్పట్లో ఏదో మీటింగ్లు పెట్టినప్పుడు కూర్చొని సభలు అని అన్నీ మాట్లాడుతుంటారు కదా, మండపం. ఆ మండపం నుంచి పైకి ఎక్కుతున్నారు. వాళ్ళేమో పరిగెడుతున్నారు, మిగతా వాళ్ళే పరిగెట్టలేకపోతున్నారు. ఏం చేద్దాం, ముసలోళ్ళం అయిపోయాం. గోళ్ళెక్కి దూకాలంటే దూకలేం కదా. మేమైతే మెట్లు ఎక్కలేక ఆయాసపడుకుంటూ రొప్పుకుంటూ, మా పిల్లలైతే ఆడపిల్లలు ఫస్టే ఎక్కారు. మాతో పని లేకుండా పైకి ఎక్కి కూర్చున్నారు. అభి అయితే కెమెరామ్యాన్ అభి గారు ముందే ఎక్కాడు. కిరణ్ గారేమో సైడ్ నుంచి పరిగెత్తుతున్నారు. మేము ఎక్కడో అడుగునున్నాం. మళ్ళీ మేము నడుచుకుంటూ ఎక్కుతుంటే ఆయాసం రొప్పు వచ్చేసింది. కొత్త ప్లేస్ కదండి, నడుస్తున్నారు పాపం చూసుకుంటా, ప్లేస్ చూసుకుంటా. కాకపోతే కొండ కదా, ఆ కొండ ఎక్కే కొద్దీ వ్యూ కానొస్తుంది. నీళ్ళు తక్కువ ఉన్నాయి కానీ నీళ్ళు ఉంటే మాత్రం వ్యూ సూపర్ ఉంటుంది. అప్పటికైనా కానీ బాగుంటుంది. మొత్తం పార్క్లా చేశారు కాబట్టి అది ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా అది బౌద్ధ స్తూపం అంటారు కాబట్టి దాన్ని ఎప్పుడూ అలానే ఉంచుతారు. నీట్గా ఉంటుంది, బాగుంటుంది. మధ్యలో చూడండి, అనుపులో శ్రీదేవి గారు బయటకు వస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ శ్రీదేవి గారు సిరిమల్లి పువ్వు అనుకుంటూ పరిగెత్తుతున్నారు. చూడండి అది ఎంత హ్యాపీగా పరిగెడుతున్నారు. పక్కన ఎండ వస్తుంది అయినా సరే చున్నీ వేసుకొని ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నారు. నేను పరిగెట్టలేక అలానే నించొని డిస్కషన్ పెట్టుకొని, నేను ఎక్కలేనురా బాబు అంటే అభి లాక్కి వెళ్తున్నాడు నన్ను. ఇంకా లాభం లేదులే అని చెప్పేసి చిన్నగా ఎక్కుతున్నాను. ఆవిడ ఎక్కేసింది పైకి. నా కోసం అభి ఏమో గ్రూప్గా అలా పెట్టాడు. తర్వాత నిదానంగా వాళ్ళే ఎక్కువ బయలుదేరారు. చూడండి బాగా ఎండలో తిరిగి అలసిపోయారు కొంతమంది ఏమో పరిగెట్టడానికి రెడీగా ఉన్నారు. పరిగెట్టి అలసిపోయి పైకెక్కి సేద తీర్చడానికి ట్రై చేస్తున్నారనమాట. చూడండి ఎలా ప్రశాంతంగా కూర్చున్నారు. ఇదే లొకేషన్లో బాగుంటుంది లేదని చేసి కిరణ్ గారు వాళ్ళ వైఫ్ని పట్టుకొని చుట్టూ ప్రదేశంలో కూర్చోబెట్టి చక్కగా లొకేషన్ మొత్తం పడేటట్టుగా తీసుకొని, చూడండి పైన కొండ మీద వేప చెట్టు పువ్వు అంతా రాలుతుంది. ఆ పువ్వుతోటి పూల వర్షం కురిపించాలి వాళ్ళ ఆవిడికి. కొత్తగా పెళ్ళైంది కదా, కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పేసి అలా చేసుకొని చిన్నగా నడిచి వచ్చేసారు. దిగేశారు. దిగేటప్పుడు వెంకటేష్ సాంగ్ ఒకటి వేసుకొని చక్కగా రోడ్డు మీద మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటా బయలుదేరామండి. చిన్నగా ఆ లొకేషన్ నుంచి మరి వేరే లొకేషన్ షిఫ్ట్ అవ్వాలి కదా. నడిచే వాళ్ళు నడుస్తున్నారు, పరిగెత్తే వాళ్ళు పరిగెత్తుతున్నారు.
ఏ రకంగా వెళ్ళేవాళ్ళు ఆ రకంగా వెళ్ళిపోతారు. నేనైతే ముందే వెళ్ళిపోయాను. మధ్యలో మా వదిన గారు నడుస్తున్నారు, చాలా స్లిమ్గా స్వీట్గా నడుస్తున్నారు. ఆ టెన్షన్ పరిగెత్తుద్ది అనమాట. అలా పరిగెత్తాలని మనకు తెలియదు, లేకపోతే అలానే పరిగెత్తేవాళ్ళం. కొత్తగా వింతగా విచిత్రంగా అనిపిస్తుంటుంది చూసే వాళ్ళకి. చూడండి, మళ్ళీ మళ్ళీ మీరు ఎప్పుడైనా సరే ఒకసారి వచ్చి అనుపు చూసుకొని ఎంజాయ్ చేసి బాగా పార్కులో చూసుకోండి, తిరగండి, ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నగా బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్ళటానికి. ఇదంతా అనుపు అనమాట, అనుపులోని ఒక ఏరియా. లొకేషన్ చూడండి ఎలా బాగుందో, ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. అది మనకి పూర్వకాలంలో బుద్ధులు చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరి కొన్ని వీడియోస్ మీకు మేము తీసుకురావాలంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.